హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా ఐఎన్సి యొక్క ముఖ్య సమావేశాలు అన్న టాపిక్ పైన ఫస్ట్ పార్ట్ ఈరోజు చేస్తున్నాం. తర్వాత పార్ట్స్ అనేవి రానున్న రోజులలో మనం డిస్కస్ చూద్దాం. ఎందుకంటే నిన్న ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్, అంటే నిన్న కాదు మొన్న నేను మీకు సబ్సిడీ అలియన్స్ సైన్య సహకార ఒప్పందం అని డిస్కస్ చేసినప్పుడు అప్పుడు కొంతమంది సార్ ఐఎన్సి సమావేశాల గురించి బ్రీఫ్గా చెప్పండి, ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నారు. కాబట్టి ఇది నేను మీకు ఈరోజు ఐఎన్సి సమావేశాలు నార్మల్గా మనకి అంటే కాంగ్రెస్ పెట్టినప్పటి నుంచి 1905 అంటే మితవాదుల యుగం అయిపోయే వరకు కూడా అంటే మోడరేట్ ఫేజ్ అయిపోయే వరకు ఇంపార్టెంట్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ ఇది నచ్చితే కనుక నేను మీకు ఫర్దర్గా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనం చేసేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి బెనిఫిట్ ఉండేటట్టుంటే అప్పుడు మనకి వాల్యూ ఎడిషన్ కూడా అలానే ఉంటుంది అనమాట. చూద్దాం ఈరోజు మనకి. సరే, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎగ్జామ్లో ఎందుకు అడుగుతుంటారంటే ఈ యొక్క ఐఎన్సి సెషన్స్, ఈ ఐఎన్సి సమావేశాలలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ ఐఎన్సి సెషన్స్ గురించి ఎగ్జామ్లో మిమ్మల్ని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని మీనింగ్ అనమాట, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సరే, మనం ఇంపార్టెంట్ సెషన్స్ ఏంటో డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఐఎన్సి ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది, ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనకి ఏర్పాటైంది 1885. మనకి 1885 ఫస్ట్ సమావేశం మనకి ఎక్కడ జరిగింది నేను మీకు చెప్పేటప్పుడు పాజ్ ఇచ్చి మీరు కామెంట్ అయినా చేయొచ్చు. ఫస్ట్ సమావేశం మనకి బాంబేలో జరిగింది. బాంబేలో జరిగింది ఫస్ట్ సమావేశం. దీని ప్రాధాన్యత ఏంటంటే ఈ సమావేశంలో ఐఎన్సి యొక్క అధ్యక్షునిగా డబ్ల్యూసి బెనర్జీని ఎన్నుకున్నారు. డబ్ల్యూసి బెనర్జీని ఐఎన్సి సమావేశంలో ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత అంటే ఇది ఫస్ట్ సమావేశం యొక్క ఇంపార్టెన్స్. దాని తర్వాత 1886 అంటే ఇందులో ఇంకా ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏమైనా జరిగితే అవి మనం క్విక్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. 1886లో మనకి కలకట్టాలో జరిగింది. కలకట్టాలో జరిగింది మనకి కలకట్టా. ఈ యొక్క కలకట్టాలో జరిగినటువంటి ఈ సమావేశానికి మనకి అధ్యక్షులు మారారన్నమాట. అధ్యక్షులు మారింది మనకి ఎవరు, మనకి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటుంటాం మనం, దాదాబాయి నౌరోజీ గారు యొక్క నౌరోజీ గారు అధ్యక్షత వహించడం జరిగింది సెకండ్ దానికి. థర్డ్ మీరు చూసినట్టయితే కనుక 1887 ఇది మనకి ఇక్కడ మనకి బాంబే అయిపోయింది, దాని తర్వాత కలకత్తా అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి, మనకి ఈ యొక్క మద్రాస్. బాగా గుర్తుపెట్టుకోండి, మద్రాస్ లేదా చెన్నై అనొచ్చు. మనకి మద్రాసులో జరిగినటువంటి సమావేశం 1887 ఏదైతే ఉందో దానికి మనకి ఫస్ట్ ముస్లిం దీనికి ప్రిసైడ్ చేశారనమాట, అంటే అధ్యక్షులుగా వహించారు బద్రుద్దీన్ త్యాబ్జీ గారు దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. దాని తర్వాత మనకి 1888 ఇది మనకి అలహాబాద్లో జరిగింది. ఇవన్నీ మనకి అప్పుడున్నటువంటి ముఖ్యమైనటువంటి సిటీస్. అలహాబాద్లో జరిగిన దానికి ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు మనకి ముస్లిం దాంతోపాటు హిందువులు దీనికి అధ్యక్షత వహించారు. కాబట్టి దీనికి మనం ఏం చేశారంటే కనుక ఒక యూరోపియన్కి అవకాశం ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి జార్జ్ యూలేకి యొక్క అధ్యక్షుడిగా ఉండేటటువంటి అవకాశం ఇచ్చారు. జార్జ్ యూలే మనకి ఫస్ట్ యూరోపియన్ టు లీడ్ ఐఎన్సిని లీడ్ చేసినటువంటి ఫస్ట్ యూరోపియన్. ఇవి ఇంపార్టెంట్, మీకు గుర్తుండాల్సినటువంటి అవసరం ఉంది. దాని తర్వాత మీరు చూసినట్టయితే కనుక 1896 గుర్తుండాలి మీకు. 1896 ముఖ్యమైనది మీకు. 1896 ఇది మీకు కలకట్టాలో జరిగింది. 1896 కలకట్టాలో జరిగింది. ఈ ప్లేసెస్ అనేవి అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మన కలకత్తాలో జరిగినటువంటి ఈ సమావేశానికి రహమతుల్లా సయానీ యొక్క అధ్యక్షత వహించారు. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంటే ఇది ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఈ సమావేశంలో ఫర్ ద ఫస్ట్ టైం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నేషనల్ సాంగ్ని పాడి వినిపించడం జరిగింది. నేషనల్ సాంగ్ ఏదైతే కనుక వందే మాతరం ఉందో దాన్ని పాడి వినిపించారు ఈ సమావేశంలో ఫర్ ద ఫస్ట్ టైం 1896. మీకు గుర్తుంటే ఇదే సందర్భంలో కొద్దిగా 1892 యాక్ట్ కూడా వచ్చింది మనకి. 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ కూడా వచ్చింది దీనికి 4 సంవత్సరాల కన్నా ముందు. దీని తర్వాత ప్రధానంగా మీకు వచ్చేటటువంటి యాక్ట్స్ ఏంటంటే 1901 దిన్షా వాచా ఈ యొక్క సమావేశానికి
అధ్యక్షత వహించారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ సమావేశంలోనే మొట్టమొదటిసారిగా గాంధీ గారి యొక్క ప్రస్తావన రావడం జరిగింది. ఓకే, గాంధీ గారి యొక్క నేమ్ ప్రస్తావనకి రావడం జరిగింది 1901. ఆ సమయంలో గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు, మీకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సమావేశం మీకు 1905 ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలేని మనకి గాంధీజీ గారి యొక్క పొలిటికల్ గురూజీ అంటారు, పొలిటికల్ ఫాదర్ అంటారు. మరి అలానే సుభాష్ చంద్రబోస్కి పొలిటికల్ ఫాదర్ అని ఎవరిని అంటారు? కామెంట్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, సరే, గోపాలకృష్ణ గోఖలే గారు దీనికి అధ్యక్షత వహించారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క 1905 ఈ సమావేశంలోనే ఐఎన్సి ఏం చేసిందంటే ఈ యొక్క స్వదేశీ ఉద్యమాన్ని వీళ్ళు అప్రూవ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. స్వదేశీ ఉద్యమాన్ని అప్రూవ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఎందుకు స్వదేశీ ఉద్యమం దేనికి రెస్పాన్స్గా వచ్చింది? స్వదేశీ ఉద్యమం మనకి కర్జన్ బెంగాల్ని డివిజన్ చేసిన తర్వాత దానికి రెస్పాన్స్గా వచ్చింది మనకి ఈ యొక్క స్వదేశీ మూమెంట్. ఇది 1908 వరకు కూడా కొనసాగుతుంది. 1908లో ప్రధానంగా మనకి బాలగంగాధర్ తిలక్ లాంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసిన తర్వాత మెయిన్గా 1907లో సూరత్ స్ప్లిట్ జరుగుతుంది కదా, సూరత్లో విడిపోతారు కదా. దాని తర్వాత 1908లో బాలగంగాధర్ తిలక్ గారిని అరెస్ట్ చేయడం, దాని తర్వాత దీని యొక్క తీవ్రత అనేది తగ్గుద్ది. అంటే మీకు 1885 నుంచి 1905లో మీకు ప్రధానంగా ఇవి గుర్తుండాలి. అన్నీ ఒకసారి మనం డిస్కస్ చేసినాం అనుకోండి, ఏమవుతుందంటే మెయిన్గా మీకు మళ్ళీ ఈ టాపిక్ రొటీన్గా అనిపిస్తుంది, ఈ టాపిక్ గుర్తుంచుకునేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. ఇలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1905 వరకు డిస్కస్ చేసాం కదా, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. దాని ప్రకారం నెక్స్ట్ 1905 నుంచి మనకి గాంధీజీ గారు వచ్చేవరకు అంటే 1917 వరకు, దాని తర్వాత అలా మనకి ఒక 3-4 వీడియోస్లో మనం డిస్కస్ చేస్తాం. అప్పుడు మీకు ఏమవుతుందంటే రేపు ఎగ్జామ్ వెళ్ళే కన్నా ముందు మీరు క్విక్ రివిజన్ తీసుకోవచ్చు. నేను ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో పెడతాను, కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో ప్లేలిస్ట్లో పెడతాను కాబట్టి యూ కెన్ గో త్రూ. సరే, మరి క్విక్ రివిజన్ కోసం వెళ్దాం. మనం ఏం మాట్లాడుకున్నాం? 1885లో బాంబేలో డబ్ల్యూసి బెనర్జీ, 1886 కలకట్టాలో దాదాబాయి నౌరోజీ, 1887 మద్రాస్ బదుద్దీన్ త్యాబ్జీ, 1888 అలహాబాద్ ఫస్ట్ యూరోపియన్ జార్జ్ యూలీ. దాని తర్వాత జార్జ్ యూలీ తర్వాత ఈవెన్ ఇంకొక యూరోపియన్ కూడా ఐఎన్సీకి సమావేశం వహించారు. మీకు గుర్తుంటే కనుక ఆ పర్సన్ ఎవరో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత 1896 కలకత్తాలో రహమతుల్లా సయాని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నేషనల్ సాంగ్ని పాడడం జరిగింది. 1901 దిన్షా వాచా. ఇంకా మధ్యలో 1899 కూడా ఉంటుంది, ఆర్సి దత్ అని చెప్పేసి, అది పెద్ద మనకి ఇంపార్టెంట్ కాదు కాబట్టి రావట్లేదు. 1905 గోపాలకృష్ణ గోఖలే గారు ఐఎన్సి యొక్క సమావేశంలో స్వదేశీ ఉద్యమాన్ని గురించి వీళ్ళు తీర్మానం చేయడం జరిగింది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇదే గోపాలకృష్ణ గోఖలే గారు గాంధీజీ గారు మన భారతదేశానికి వచ్చిన తర్వాత 1915లో గాంధీజీ గారు మన భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశం గురించి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతో ఉంది కాబట్టి మీరు భారతదేశం మొత్తం కూడా ఒకసారి తిరిగి చూడండి. భారతదేశంలో మొత్తం తిరిగి చూసినట్టయితే కనుక భారతీయులు ఏమనుకుంటున్నారు, స్వరాజ్యం యొక్క కాంక్ష ఏ విధంగా ఉంది అని చెప్తే ఈ యొక్క గోపాలకృష్ణ గోఖలే గారి సలహా మేరకి గాంధీజీ గారు భారతదేశం మొత్తాన్ని కూడా పర్యటించడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకి 1885 నుంచి 1905 మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఐఎన్సీ సమావేశాలు. మీకు ఈ కంటెంట్ ఉపయోగపడింది అనుకుంటున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.